జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఎలా అయినా సరే ఈరోజు దీపక్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి. వాడిని పెద్దయ్య గారి ముందు నిలబెట్టాలి. వాడి నిజస్వరూపం ఏంటో ఇంట్లో అందరికీ తెలియాలి. అప్పుడే అమ్మాయి గారి నిశ్చితార్థం ఆగిపోతుంది. తన జీవితం నాశనం కాకుండా ఉంటుంది. దీపక్ బాబు, నాకు ఈ డ్రెస్సు ఇదంతా ఏంటి? అవి వాళ్ళ ఫార్మాలిటీస్. పడుకోండి. నువ్వు చెయ్యాల్సిందల్లా వాళ్ళు చెప్పినట్టు వినడమే. నీకేం కాదు మందారం, పడుకో. పడుకో అమ్మా. పడుకో. మీరు బయట వెయిట్ చేయండి. జాగ్రత్త మందారం. నర్స్ మేడం, ప్రాసెస్ రెడీ చేయి. ఓకే మేడం. హే మలేష్. అన్నా చెప్పన్నా. లోపల ఉన్న అమ్మాయికి 1 గంటలో అబార్షన్ అయిపోతుంది. ఈలోపు తనకి స్పృహ రాకుండా చూసుకునే బాధ్యత డాక్టర్లది. ఆ రాజుగాడిని ఇక్కడికి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీది. అర్థమైందా? అదంతా మేము చూసుకుంటామన్నా, నువ్వేం ఫికర్ చేయకన్నా. మిమ్మల్ని నమ్ముకునే నేను నిశ్చితార్థానికి వెళ్తున్నాను. అక్కడ ఇంట్లో నా నిశ్చితార్థం అయిపోతుంది, ఇక్కడ అమ్మాయికి కడుపు పోతుంది. మీరు ఒక్క రాజుగాడి సంగతి చూసుకుంటే సరిపోతుంది. టెన్షన్ పడకుండా నువ్వు హ్యాపీగా బయలుదేరు. సరే, జాగ్రత్త. పదండి. మందరం, హలో హలో, ఎవరండి మీరు? ఏం చేస్తున్నారు? పేషెంట్కి మత్తిచ్చాం, తను లేవలేదండి. మత్తిచ్చారా? ఎందుకు? ఆ విషయాలన్నీ మీకెందుకు? బయట వాళ్ళు ఇక్కడికి రాకూడదు. ముందు మీరు బయటికి వెళ్ళండి. ఈ అమ్మాయి నాకు బాగా తెలిసిన అమ్మాయి. అయితే ఏంటండి? ఇందాకే వాళ్ళ ఆయన తీసుకొచ్చాడు. ఈ అమ్మాయికి కాసేపట్లో అబార్షన్ చేస్తున్నారు. అబార్షనా? అవునండి. నో, అలా జరగడానికి వీలేదు. అసలు అమ్మాయికి పెళ్ళే కాలేదు. ఆ విషయాలన్నీ మాకు తెలియదండి. ఏదైనా ఉంటే డాక్టర్ గారితో మాట్లాడుకోండి. డాక్టర్ గారు ఎక్కడా? తను క్యాబిన్లో ఉన్నారు. నేను మాట్లాడతాను. ఆ అమ్మాయి జాగ్రత్త. రేయ్, మేము దమ్మేసి వచ్చేలోపు నువ్వు లోపలికి భలే దూరిపోయావురా. రేయ్, ఎవర్రా మీరు? ఎవరైతే నీకెందుకబ్బా, మర్యాద ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపో. ఈ ఇంట్రో వెళ్ళిపోయేది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.